క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. జూలై నెల 20వ తేదీ 2025. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26, 27 వచనములు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును, అట్టివారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరం కూడా దేవునికి భక్తి చేస్తూ ఉన్నాం. అయినా కూడా అనేక సందర్భాలలో ధైర్యము చెడిన వారమై కృంగిపోయిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకములో మనల్ని భయపెట్టే సంఘటనలు, భయపెట్టే మనుషులు మన చుట్టూనే ఉన్నారు. అపవాది మనల్ని నిత్యము భయానికి గురిచేసి పిరికివారుగా మార్చటానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అయితే దేవునికి భక్తి చేస్తున్న మనము ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండాలి అంటే ఆ దేవుడంటే భయపడే మనస్సు కలిగి ఉండాలి. కేవలం భక్తి మాత్రమే చేస్తూ దేవుడంటే భయము లేకుండా మనం జీవిస్తే, భయము లేని భక్తి చేస్తే అన్నిటికీ అందరికీ భయపడవలసి వస్తుంది. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, భక్తి చేస్తున్న మనము భక్తితో పాటు భయము కలిగి జీవిద్దాం. దేవుని భయం కలిగిన వాడు తప్పు చేయడు. దేవుని భయం కలిగిన వాడు పాపము చేయడు. దేవుని భయము కలిగిన వాడు ధైర్యంగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, వారి పిల్లలకు ఈ లోకంలో దేవుడు ఆశ్రయస్థానంగా ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడైన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. నిజమే తండ్రి, భక్తి ఎంతగానో చేస్తూ ఉన్నాం. అయినను ప్రతి చిన్న విషయానికి భయపడుతూ, ప్రతి ఒక్కరికి భయపడుతూ ధైర్యము చెడిన వారముగా, పిరికి వారముగా బ్రతుకుతూ ఉన్నాం. దీనికి కారణం నీ యందు భయము లేకపోవటమేనని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నీ భయము కలిగి మేము జీవిస్తే ఈ లోకంలో మరి దేనికిని, మరి ఎవరికిని భయపడకుండా మీరు ధైర్యాన్ని అనుగ్రహిస్తారని, మా పిల్లలకు కూడా ఆశ్రయస్థానంగా మీరు ఉంటారని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న మేమందరము కూడా ఇక ముందుకు మీరంటే భయపడుతూ, నీతిగా, న్యాయముగా, యథార్థంగా జీవిస్తూ నీ ద్వారా ధైర్యము పొందుకొని ఈ లోకంలో సింహము వలె బ్రతుకుటకు సహాయం చేయమని